నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాం. మనందరికీ సుపరిచితులు రాశి ఫలితాల ద్వారా, అలాగే ప్రత్యేకమైన పండగల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తారు. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు గురువు గారికి, చాలా బిజీగా ఉంటారు. మనందరికీ తండ్రి సమానులు, నాకు ఎంతో ఆప్తులని చెప్పొచ్చు రామశర్మ గారు. రామశర్మ గారి గురించి మీరు డైరెక్ట్ గా ఆయన్ని కలవాలి అనుకున్న, జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి, మరి ఏదైనా ఇతర ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువు గారు అపాయింట్మెంట్ లభిస్తుంది, చక్కగా వచ్చి మాట్లాడచ్చు. ఇక ఈ రోజు మనం దీపావళికి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగల గురించి కూడా మాట్లాడబోతున్నారు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ మధ్యలో స్కిప్ చేసినా కూడా విషయం బోధపడదు. ఇక ధన త్రయోదశి గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. ఎందుకు ఆ రోజున ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, కారణం ఏమిటి, దేన్ని పూజించటం వల్ల అసలు ధనం మనకి లభిస్తుంది, ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం గురువు. శుభమస్తు. గురువుగారు, బలిపాడ్యమి అయిపోయింది, చక్కగా చేసుకున్నారు అందరూ. ఇక బలిపాడ్యమి తర్వాత యమద్వితీయ భగినీహస్త భోజనం చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే మీరు చెప్పండి, ఏ విధంగా చేసుకోవాలి, అసలు భగినీహస్త భోజనం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అన్నా చెల్లెళ్ళకి అక్కా తమ్ముడికి సంబంధించిన విషయం కాబట్టి ఏ విధంగా జరుపుకోవడం వల్ల ఇరు కుటుంబాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాయో విషయం చెప్పండి. గురుభ్యో నమః, గణాధిపతయే నమః. బలిపాడ్యం తెల్లవారి యమద్వితీయ అంటారు. దాన్ని భగినీహస్త భోజనం అంటే చెల్లెలు చేత అన్న కానీ తమ్ముడు, అక్క చేత తమ్ముడు కానీ, చెల్లెల చేత అన్నగారు గారు కానీ భోజనాలు చేయడం అనేటువంటిది. ఎందుకు అనేటువంటి ఒక విషయం వస్తే, సూర్యునికి పద్మిని అనే భార్యలు, ఛాయాదేవి, పద్మిని. ఈ పద్మిని దేవి వల్ల యముడు, యమున అంటే ఒక అన్న, ఇద్దరు, ఒక కూతురు, ఒక కొడుకు, సూర్య భగవానుడికి ఇద్దరు సంతానం. ఒక స్త్రీ వల్లనేమో ఛాయాదేవి వల్లనేమో శనీశ్వరుడు, సావరణి మనువు వాళ్ళంతా పుట్టారు. ఇక్కడనేమో పద్మిని అనేటువంటి ఒక స్త్రీకి, ఆమెని సౌమ్యాదేవి అంటారు. అతనికి ఎంతోమంది భార్యల పేర్లు ఉన్నాయి. అందులో పద్మినికి పుట్టినటువంటి వాడు యముడు. అతన్ని యమధర్మరాజు అంటాం. ధర్మాన్ని బోధించేవాడు కాబట్టి ధర్మరాజు అతను. నల్లగా ఉంటాడు కాబట్టి యముడు. యమ అంటే నలుపు అనేటువంటి ఒక అర్థం. అందు గురించి నలుపు వాడు. అసలు పేరు, అతని పేరు యముడు కాదు, ధర్మరాజు. అది నలుపు రంగులో ఉన్నాడు కాబట్టి యమధర్మరాజు అన్నారు. అంతేగాని యమధర్మరాజు అంటే ప్రాణాలు తీసేవాడు కాదు, ప్రాణాలు పోసేవాడే. పాపాలు తీసేవాడు, ప్రాణాలు పోసేవాడు. అతనికి సూర్యుని యొక్క పద్మిని వల్ల యముడు, తర్వాత యమున అనేటువంటి ఇద్దరు పుట్టారు. ఆడబిడ్డ కాబట్టి పెళ్లి చేసి అత్తగారికి పంపించాడు. యముడు తన చెల్లెలను పెళ్లి చేసి పంపించేశాడు. పోయింది. ఎంతో కాలమైంది. యమునికి తీరదు. చెల్లెలింటికి వెళ్దామంటే అతనికి ఎప్పుడు చిత్రగుప్తుడు చిట్టా చెప్పడము, ఇక్కడ పాప పరిహారాలు చేయడము, ధర్మబోధలు చేయడము, ఇదే పని ఇతనికి ఉంటుంది. అతను దక్షిణ దిక్కుకు అధికారి యమధర్మరాజు కాబట్టి అతను అదంతా దక్షిణ దిశ అంతా కూడా చూసుకోవాలి. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి ఆ యమునకు మా అన్నయ్యని చూడాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. కలిగి ఎలా అన్నయ్యని చూడాలంటే, నేను ఇక్కడి నుంచి పోవాలంటే, అన్నయ్య దగ్గరికి పోవాలంటే కష్టం. ఒకవేళ పోయినా కానీ అతను ఉంటాడో లేదో అని కష్టం. అతన్నే ఇక్కడికి పిలిపించుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశం చేత, అన్నయ్య మీరు మా ఇంటికి రావాలి, ఒకనాడు రాండి అన్నయ్య, మా ఇంటికి చాలా కాలం అయింది నువ్వు నన్ను చూడక అని చెప్పి యమున లేఖ రాసి వార్తాహరణ పంపిస్తే చెప్పాడు. అతను అప్పుడు ఏమన్నాడు, నేను చాలా బీజీలో ఉన్నానమ్మా, చాలా నాకు పనులు ఉన్నాయి, ఇప్పుడు నేను రాలేను, కార్తీక శుద్ధ విజయ నాడు మీ ఇంటికి వస్తానమ్మా నేను అని చెప్పి డేట్ వైజ్గా అన్నీ కూడా రాసి మళ్ళీ చెల్లెలకు పంపించాడు. ఈ చెల్లెలు యమున మా అన్నయ్య గారు ఎప్పుడు కార్తీక శుద్ధ విజయ వస్తుందా, మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో కార్తీక విజయ రాని వచ్చింది. అన్నయ్య గారు వస్తున్నారు. అన్నయ్య గారు వచ్చున్నారు కదా అని చెప్పి యమున ఏం చేసింది, ఆ రోజు అన్నయ్య గారికి ఇష్టమైనటువంటి ఒక పదార్థాలన్నీ కూడా తను స్వయంగా తయారు చేసి, ఏదో పని మనుషులు వాళ్ళు రాజులు కాబట్టి పని మనుషులు వాళ్ళు వంట చేసేవాళ్ళు, వంట కత్తెలు వాళ్ళు అంటుంటారు, వాళ్ళతో చేయించలేదు. తను స్వయంగా తన చేతితో వంట చేసింది. ఇంతలో
ధర్మరాజు గారు రాని వచ్చారు. యమధర్మరాజు గారు అన్నయ్యకు స్వాగతం పలికి సేద తీర్చి కుటుంబ విషయాలను తెలుసుకొని భోజనాలు లేపి తను స్వయంగా వడ్డిస్తూ పక్కన కూర్చొని అన్నయ్యకు స్వయంగా వడ్డిస్తూ అన్ని తినిపించింది. తినిపించిన తర్వాత మరి తిన్నాడుగా, అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి లేచి ధర్మరాజు చెల్లెలకు బొట్టు పెట్టి చీరే సారే బహుమతులు అన్నీ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అమ్మ వెళ్ళొస్తానన్నాడు. అంటే ఒక చిన్న కోరిక అంది. ఏంటి అన్న, ఏంటమ్మా అని అడిగాడు. ఏం లేదు, ఈనాడు కార్తీక శుద్ధ విధియ మీరు నా ఇంటికి వచ్చి భోంచేశారు. ఇది కలియుగం ఉన్నంత వరకు ఈ పండుగ ఇలాగే జరగాలి. ఎవరైతే ఈరోజు చెల్లెలి చేతితో కానీ అక్క చేతితో కానీ అన్న కానీ తమ్ముడు కానీ భోంచేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగేటట్టుగా ఆశీర్వదించు. రెండు కుటుంబాలు విడిపోకుండా జంటగా ఉంటాయి. మంచి ఒక ఆత్మీయత అనేటువంటిది ఏర్పడాలి. అభిమానము, ఆత్మీయత అన్న చెల్లెళ్ళలో అన్నీ కూడా ఏర్పడాలి. అందు గురించి ఈరోజు మనం ఆడబిడ్డలు స్వయంగా వంట చేసి అన్నకు కానీ తమ్ముడికి కానీ తినిపించినట్టయితే వాళ్ళకు బొట్టు పెట్టి ఇవ్వాలి అని చెప్పి ఆమె వరం కోరుకుంది. తదాస్తమ్మ, నీ కోరిక ప్రకారంగా కలియుగాంతం వరకు ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విజయ నాడు నేను నీ ఇంటికి వచ్చి భోంచేస్తాను అని చెప్పి యమధర్మరాజు యమునకు వాగ్దానం చేశాడు. అలా ఎందుకంటే సామాన్యంగా మనం ఒక ఇంటికి ఆడబిడ్డని ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి భోంచేయం. ఆడబిడ్డ ఇంట్లో భోంచేయడం పనికిరాదు అనేటువంటి విషయం కాదు. ఆమెను కష్టపెట్టడం ఎందుకు ఏదో పెళ్ళిలో కార్యక్రమాలు అయితే వెళ్ళి భోంచేయడం. కానీ సామాన్యంగా మామూలుగా వెళ్తే దారిని వెళ్తే పక్కన ఇల్లు ఉంది కదా, వెళ్ళి చూసుకొని ఇంత టీయో కాఫీ తీసుకొని అమ్మ వెళ్ళొస్తానమ్మా భోజనం ఏర్పాటు చెయ్యకొని చెప్పి భోజనం చేయం ఆడబిడ్డ ఇంట్లో. అది సాంప్రదాయం ఈనాటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి కూడా సాంప్రదాయం వస్తుంది. కనీసము మా ఇంట్లో భోంచేయాలంటే ఇలాంటి సంవత్సరానికి ఒక్కరోజైనా నిర్ణయించాలి అని చెప్పి ఆ యమునాదేవి కోరుకోవడము, యముడు తదాస్తు అనడము. ఈనాడు భగిని హస్త భోజనం చేసినట్లయితే ఆత్మీయతలు అనుబంధాలు పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఈ విధంగా యమధర్మరాజు అతని చెల్లెలు యమున నిర్ణయించినటువంటి ఒక పండగ ఇది. అందుగురించి అందులో ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ విజయ నాడు నేను నీ ఇంటికి వచ్చి భోంచేస్తానని చెప్పి యముడు ఆ యమునకు మాట ఇచ్చాడు. కాబట్టి ఆ యమ ప్రీత్యర్థం యమ ప్రీత్యర్థము మనం ఈ పండుగ చేసుకోవాలి. యముని యొక్క సంతోషం గురించి మనం ఎందుకు పండుగ చేయాలి అంటే అపమృత్యు దోషాలు రాకుండా ఉండడానికి. ఆ రోజు యమద్వితీయ నాడు, దీపావళి తెల్లవారలేదు నాడు యమద్వితీయ నాడు చెల్లెలి చేత కానీ అక్క చేత కానీ మనం భోంచేసినట్టయితే అపమృత్యు దోషాలు దగ్గరికి రావు, ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి ఒక విధానంలో ఈ పండుగ యమధర్మరాజు యామిని నిర్ణయించినటువంటి ఒక పండుగ అమ్మాయిది. కాబట్టి ఆ రోజు తప్పకుండా చెల్లెలు చేత వాళ్ళు పిలవాలి. పిలవకుండా వెళ్తే మర్యాద ఉండదు. కాబట్టి వాళ్ళని ఆహ్వానం చేయాలి, మనం వెళ్ళాలి, భోంచేయాలి. భోంచేసినందుకు రుణం, చెల్లెలి యొక్క రుణం తీర్చుకోవడానికి ఆమెకు చీరే సారే మనకు తోచినంతగా వాళ్ళకు ఇచ్చి ఆ చెల్లెళ్ళు బావగారిని అక్కను బావగారిని సంతోషపెట్టి మనం రావడము. దీనివల్ల ఆత్మీయతలు పెరగడము. ముఖ్యంగా అపమృత్యు దోషాలు, యముడు మృత్యువు కదా, ఆ అపమృత్యు దోషాలు అనేటువంటి ఎవరింట్లో అయితే, ఇంకొకటి చెప్పాడు ఒక పురాణంలో, ఎవరింట్లో అయితే యమద్వితీయ చేసి చెల్లెలు అన్నగారికి భోజనం పెడుతుందో యమపాశం వచ్చి చూసి వీడు వాని ఇంట్లో మా చెల్లెల ఇంట్లో భోంచేశాడా యమద్వితీయ నాడు, భోంచేశాడు, అయితే వీని దగ్గరికి ఇప్పుడు వెళ్ళొద్దు, ఇంకా సమయం ఉందిలే అని చెప్పి ఆ యమపాశం కూడా పక్కకి వెళ్ళిపోతుందట. అందు గురించి ఆ రోజు చెల్లెలింట్లో కానీ అక్కింట్లో కానీ యమద్వితీయ నాడు భోంచేసి వాళ్ళకు సంతోషపెట్టి రావాల్సమ్మా. ఇది యమద్వితీయ. ఇలా మనకు ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు 5 రోజులు దీపావళి పండుగ చేసుకొని 6వ నాడు ఉదయము మొదటి రోజు లక్ష్మీ కుబేర యొక్క కలశాలు ఏవైతే పెట్టామో ఆ రోజు విసర్జించాలి. అలా చేసినట్టయితే దీపావళి పండుగ యొక్క ఈ పంచరాత్రుల యొక్క 5 రాత్రుల యొక్క దీపావళి పండుగ పూర్తవుతుంది. దానివల్ల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తాము. అపమృత్యు దోషాలు ఉంటే వెళ్ళిపోవడము, ఈ బలిపాడ్యం వల్ల భూత ప్రేత పిశాచాల యొక్క దోషం వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి తల్లి. ఇది దీపావళి యొక్క 5 రోజుల వృత్తాంతం తల్లి. అలాంటే చాలా చక్కటి వివరణ దీపావళికి సంబంధించి, అలాగే ముఖ్యంగా భగిని హస్త భోజనానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ఇలా 5 రోజులు జరుపుకునే ఈ పండుగ చివరి రోజు భగినీ హస్త భోజనం. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. అపమృత్యు దోషాలు ముఖ్యంగా అన్నయ్యకి కానివ్వండి, ఇటు చెల్లెలు పిలిస్తే హస్బెండ్కి, ఎవరికైనా కానివ్వండి, ఇరు కుటుంబాల్లో అపమృత్యు దోషాలు పోవాలి అంటే ఖచ్చితంగా చెల్లెలు కానీ అక్క కానీ అన్నయ్యని పిలవాలి, తమ్ముడిని పిలవాలి, చక్కగా తను వండి భోజనం పెట్టాలి. దానివల్ల సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు అపమృత్యు దోషాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. చాలా అంటే చాలా చక్కటి వివరణ కదా. అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసానికి సంబంధించిన మరో ముఖ్యమైన వీడియోస్ ఇక ముందు చేయబోతున్నాం. వాటిని కూడా ఎక్కడ మిస్ కాకుండా చూడండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.